నెక్స్ట్ ఇష్యూ కర్ణాటక సంబంధించిన బ్రేకింగ్. కర్ణాటక ప్రాజెక్టుల పరిశీలన టూర్ చేపట్టింది బీఆర్ఎస్. కర్ణాటక భీమా నదిపై అక్రమంగా డ్యాం నిర్మాణాలు చేపట్టిందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. ఈ నిర్మాణాల వల్ల పాలమూరు, రంగారెడ్డి, జూరాల ప్రాజెక్టులకి నీళ్లు రావటం లేదని అన్నారు ఆయన. భీమాపై కర్ణాటక చేపట్టిన ప్రాజెక్టులను పరిశీలించేందుకు వెళ్తున్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్తో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. భీమాపై అక్రమ కట్టడాలను నిరసిస్తూ మాజీ బీఆర్ఎస్ నాయకులంతా కూడా ఈ రోజు నారాయణపూర్ కు సంబంధించినటువంటి డ్యామ్లను విజిట్ చేయనున్నారు. మనతో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. అన్న, ఏంటి ఈ కార్యక్రమం వెనుక ప్రధాన ఉద్దేశం ఏంటి? మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? బాబు, మాకు బతుకుదేరు వ్యవసాయం, మా జిల్లా పేరు చెప్పుకొని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో అప్పులు తెచ్చుకున్నారు, ప్రపంచ బ్యాంక్ అప్పులు తెచ్చుకున్నారు, దత్త తీసుకున్నారు, దివాళీ తీపించారు. ఇలా 14 కన్నా ముందు మేము అంతా 14 లక్షల మంది వలసలు పోయినరు. మేము వచ్చిన తర్వాత, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 లక్షల ఎకరాలకు నీళ్లు అందించుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసినటువంటి ప్రాజెక్టులను కంప్లీట్ చేసుకున్నాం. కొత్తగా పాలమూరు, రంగారెడ్డి జిల్లా ప్రాజెక్ట్ చేసుకున్నాం. అది దాదాపు 22 లక్షల పైన నీళ్ళు వస్తాయి. మా జిల్లాకే 10 లక్షల ఎకరాలు నీళ్ళు వచ్చేటివి. 90% కంప్లీట్ అయినాయి, 10% కంప్లీట్ కావాలా. ప్లస్ అన్నిటికన్నా ముఖ్యంగా పైన కర్ణాటకలో ఆంధ్ర ప్రాజెక్టులు వస్తే మరి కృష్ణాకు నీళ్ళు రావు, శ్రీశైలం రావు, నాగార్జునరావు, కేఎల్ఐ రావు, పాలమూరు, రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు ఉండదు, కోయిల్ సాగర్ ఉండదు, భీమా ఉండదు, నెట్టేపై ఏది ఉండదు. అందుకే కర్ణాటకలో కట్టి అక్రమ ప్రాజెక్టులు ఆపాలి. ఖచ్చితంగా అల్మట్టి డ్యామ్ పెంచొద్దు. పైన బ్యారేజ్ల పేరు మీద సుక్క నీళ్ళు రాకుండా చేస్తున్నారు. యాసంగి పంట జీరో అవుతుంది మాకు. కనుక దాన్ని అడ్డుకుంటాం. కొత్త ప్రాజెక్టులను ప్రపోజల్ ఇవ్వమని చెప్తాం. పెండింగ్ ప్రాజెక్టులను కంప్లీట్ చేయాలని డిమాండ్తో ముందుకు. కృష్ణానీటి వాటాలకు సంబంధించి ఈ అంశాన్ని చూడొచ్చా, లేకుంటే రాజకీయ రగడగా దీన్ని చూడొచ్చా? మొత్తం రాజకీయ రగడ చేసేది ఉంటే మేము 3 ఏళ్ల కింద చేస్తుంటాం. 3 ఏళ్ళు సమయం ఇచ్చినాం. దాదాపు వాళ్ళు 2 ఏళ్ళు మిగిలింది. ఇప్పుడు మేము మాట్లాడకపోతే 2 ఏళ్ళ పనులే కావు. 90% 50 టీఎంసీలు రిజర్వాయర్ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు పంపులు ఉన్నాయి. ఆన్ చేస్తే 50 టీఎంసీ రిజర్వాయర్ నిండుతాయి. 10% కాలువలు మేము తెలిసిన కాలువలు టెండర్లు ఓపెన్ చేయలేదు, క్యాన్సల్ చేసారు. మళ్ళీ రీకాల్ చేస్తే 10 లక్షల ఎకరాలు నీళ్ళు ఇస్తాయి. 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టులు 10% కంప్లీట్ చేస్తే వచ్చేదాన్ని మాట్లాడడం, ప్రతిపక్ష పాత్ర పోషించడం రాజకీయం అయితే. దీని తర్వాత ఏ విధంగా ఉండబోతుంది? దీని తర్వాత మళ్ళీ అంచెలంచెలుగా ప్రజలతో మాట్లాడతాం, రైతులతో మాట్లాడతాం, స్టెప్ బై స్టెప్ మేము చేసుకుంటాం. సో మొత్తంగా ఇదంతా కూడా పూర్తిగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో కృష్ణా జలాల నీటి వాటాకు సంబంధించిన అంశం ప్రధానంగా చర్చకు తావిస్తుంది. ముఖ్యంగా దీనివల్ల పూర్తిగా పాలమూరు ప్రజలకు తీవ్ర నీటి కష్టాలు ఏర్పడతాయి. కాబట్టి భీమాపై వస్తున్నటువంటి అక్రమ కట్టడాలను ఆపాలంటూ ఈరోజు చేస్తున్నటువంటి పూర్తి స్థాయి అంటే మొత్తం కూడా ప్రాజెక్టుల విజిట్కి సంబంధించి ఇప్పుడిప్పుడే ఇక్కడ నుంచి బయలుదేరుతున్నారు. మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, దీనిపైన రాజకీయంగా ఏ విధంగా ముందుకు వెళ్తుందని మాత్రం మనమంతా వేచి చూడాలి. కెమెరా పర్సన్ రాజుతో శంకర్, బిగ్ టీవీ, మహబూబ్ నగర్.